జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం, అత్యాచారం. అమ్మాయి ఉప్పాడ జంక్షన్లో చికెన్ పకోడీ కొనుక్కున్నామని వచ్చినప్పుడు ఆటోతో పాటు ఆటోలో ఒక లేడీ, అలాగే అతను కలిసి అడ్రస్ అడిగారు. ఆ అడ్రస్ అడిగి అడ్రస్ ఆ అమ్మాయి చెప్పి లోపల ఆటోలో లిఫ్ట్ చేసుకుని వెళ్ళారు అని ఆ తల్లి చెప్తా ఉంది. దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని జీజీహెచ్ కాకినాడ పంపించడం జరిగింది. ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అతన్ని లక్ష్మయ్యని దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రెండవది, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం, అలాగే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కావాలన్నా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎస్సీ తల్లికి కూడా 3 ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మరి ఆవిడ ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్యం చేయించడం, వాళ్ళు ఏ విధమైన అవసరాలు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సరిచేస్తే. అలా తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. ఆ అమ్మాయికి కావాల్సిన వైద్యం, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కూడా అన్నీ కూడా మరి చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇన్సిడెంట్ డీటెయిల్స్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి నేను లిఖితపూర్వకంగా పంపిస్తానని కూడా తెలియజేస్తాను.